నల్గొండ చిన్నకాపర్తిలో బ్యాలెట్ పత్రాల ఘటనపై కలెక్టర్ సీరియస్ అయ్యారు. స్టేజ్ 2 ఆర్ఓను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ త్రిపాఠి చెప్పారు. ఇక ఈ ఘటనపై నల్గొండ ఆర్డీఓను విచారణ అధికారిగా నియమించారు. చిన్నకాపర్తి డ్రైనేజీలో పోలైన బ్యాలెట్ పత్రాల కలకలం రేపడంతో బీఆర్ఎస్ నేతలు రిగ్గింగ్ జరిగిందంటూ ఆరోపించారు. ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించారు కలెక్టర్. చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామంలోని డ్రైనేజీలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి కత్తెర గుర్తుకు పోలైన బ్యాలెట్లు డ్రైనేజీలో కనిపించాయి. దీంతో బీఆర్ఎస్ అభ్యర్థి రుద్రబాబు భిక్షం ఎన్నికల అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొదటి దశ ఎన్నికల్లో 455 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి గెలుపొందాడు. డ్రైనేజీలో పోలైన బ్యాలెట్ పత్రాలు కనిపించడంతో రిగ్గింగ్ జరిగిందంటూ బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి ఆరోపిస్తున్నారు. విషయం తెలియజేయడంతో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్ రెడ్డి చిన్నకాపర్తికి చేరుకొని ఆందోళన చేపట్టారు. ఈ ఎన్నికల్లో రిగ్గింగ్ చేశారని, ఈ ఎన్నిక చెల్లదని ఆయన డిమాండ్ చేశారు. కత్తెర గుర్తు అన్ని ఇక చిన్నకాపర్తిలో రిగ్గింగ్ జరిగిందంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తూ ఉంది. పోలైన బ్యాలెట్ పత్రాలను పరిశీలించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. మాధవి, నల్లగొండ జిల్లాలో బ్యాలెట్ పేపర్లు మురికాలలో దర్శనమవటం పట్ల కలకలం రేపుతుందని చెప్పవచ్చు. మొత్తానికి మాత్రం నిన్న సాయంత్రం సమయంలో దాదాపు 400 పోలైన బ్యాలెట్ పత్రాలు, అంటే ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి బ్యాలెట్ పత్రాలు అన్ని కూడా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థికి సంబంధించిన గుర్తుపైన వేసినటువంటి బ్యాలెట్ పత్రాలు చిన్నకాపర్తి, చిట్యాల మండలం చిన్నకాపర్తికి సంబంధించిన గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి డ్రైనేజ్ కాలువలో దర్శనమిచ్చాయి. దీంతో వెంటనే అప్రమత్తమైనటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకి, అదేవిధంగా నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచెల భూపాల్ రెడ్డికి సమాచారం ఇవ్వడంతో వాళ్ళు వెంటనే ఉటావుట్న అక్కడ చేరుకొని అక్కడి నుంచి నేరుగా జిల్లా కలెక్టర్, అదేవిధంగా ఎన్నికల అధికారులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. దాంతో ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే దీనికి సంబంధించి మొత్తం అంటే చూసినట్లయితే దాదాపు ఇది చిన్నకాపర్తి సంబంధించిన దాంట్లో, అంటే ఈ గ్రామ పంచాయతీలో దాదాపు 455 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి విజయం సాధించినట్టు అధికారులు ప్రకటించారు. అయితే కౌంటింగ్ సమయంలో దాదాపు అంటే ముగిసే సమయంలో దాదాపు గంట పాటు అక్కడ ఉన్నటువంటి ఎన్నికల అధికారులు ఒక ప్రైవేట్ వ్యక్తిని లోపలికి తీసుకొని తలుపులు వేసుకొని ఉన్నారని చెప్పి అయితే మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపిస్తున్నారు. అదే సమయంలో 450 ఓట్ల మెజార్టీతో ఇక్కడ అభ్యర్థి గెలవడం కాంగ్రెస్ అభ్యర్థి దాదాపు 400 నుంచి 500 బ్యాలెట్ పత్రాలు ఇక్కడ మురికాలలో దర్శనం పట్ల రిగ్గింగ్ జరిగిందని చెప్పి కాంగ్రెస్ శ్రేణులు అక్కడ రిగ్గింగ్ పాల్పడ్డారని చెప్పి బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే దాదాపు 400 పైగా బ్యాలెట్ పత్రాలు మిస్ అయితే ఖచ్చితంగా కౌంటింగ్ లో, అంటే పోలైన ఓట్లకి కౌంటింగ్ కి తేడా రావాలి, కానీ ఎక్కడ తేడా రాలేదు. కాబట్టి ఇదంతా కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఓట్లు పక్కకు పెట్టి కాంగ్రెస్ వాళ్ళు రిగ్గింగ్ చేస్తున్నారు లాస్ట్ గంటలో అని చెప్పి ఆరోపిస్తున్నారు. ఇక్కడికి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కూడా అక్కడికి చేరుకున్నారు. అక్కడి నుంచే నేరుగా కలెక్టర్ తో కూడా మాట్లాడారు. ఈ ఘటన పైన కలెక్టర్ కూడా చాలా సీరియస్ గా స్పందించారు. వెంటనే స్టేజ్ 2 ఆర్ఓ ఎవరైతే బ్యాలెట్ పత్రాలను భద్రపరచాలి, ఎన్నికల తర్వాత మొత్తం చూసుకోవాల్సినటువంటి స్టేజ్ 2 ఆర్ఓని వెంటనే సస్పెండ్ చేశారు. దాంతో పాటు ఈ మొత్తం ఘటన పైన విచారణకు నల్గొండ ఆర్డీఓ మోహన్ రెడ్డిని విచారణ అధికారిగా నియమించారు. పూర్తి స్థాయి నివేదిక తెప్పించుకొని ఆ తర్వాతే దీనిపైన పూర్తి స్థాయిలో స్పందిస్తాయని చెప్పి కూడా కలెక్టర్ చెప్పారు. ఏదేమైనా కానీ ఒక పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ చాలా చోట్ల అక్రమాలకు పాల్పడ్డదని బీఆర్ఎస్ నేతలు మొదటి నుంచి ఆరోపిస్తున్నారు. దాదాపు 1-2 ఓట్లతో కాంగ్రెస్ గెలిచిన దగ్గర ప్రతి చోట కూడా కొంత అక్రమం జరిగింది, అధికారులు రాజకీయాలకు కనుగొన్నారని చెప్పి ఆరోపిస్తున్న పరిస్థితి. ఇటువంటి సందర్భంలో బ్యాలెట్ పత్రాలు ఇంత బహిరంగంగా మురికాలలో దర్శనం ఇవ్వడం పట్ల ఒక రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. అధికారుల తీరుల పైన కూడా పలు అనుమానాలు అయితే వ్యక్తమవుతా ఉన్నాయి. రైట్, థాంక్యూ చంద్రశేఖర్.